అవును. అయితే అమెరికా విధించేటువంటి ఈ డబ్బుల కోసము, అప్పులు ఇచ్చేటువంటి దీనికోసము, ఐఎంఎఫ్ బెయిల్అవుట్ ప్యాకేజెస్ వీటి కోసమే ఈ షహబాజ్ షరీఫ్ ఇంత భజన చేస్తున్నాడా? ట్రంప్కి ఇంత దిగజారిపోయి మరి ఇలాంటి వ్యాఖ్యలు పదే పదే మాట్లాడుతున్నాడంటారా? ఖచ్చితంగా అండి. పాకిస్తాన్ ఎకానమీ డోల్ డ్రమ్స్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంటర్నేషనల్గా అప్పు కావాలన్నా, ఇంటర్నేషనల్లో హెల్ప్ కావాలన్నా దానికి దిక్కు ఖచ్చితంగా అమెరికానే. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆ దేశాన్ని వేడుకోలు చేయక తప్పదు. అందుకని అప్పుడప్పుడు వేడుకుంటూ ఉంటారు. ఈ పరిస్థితి భారతదేశానికి లేదు. అందుకే కంప్లీట్గా సరెండర్ అయిన దేశాన్ని అమెరికా బాగా ఇష్టపడుతుంది. అందులో పాకిస్తాన్ని చాలా ఇష్టపడుతుంది. ఎందుకంటే చైనాతోటేమో ఆర్థిక వైరుధ్యం ఉంది. పోటాపోటీగా ఎవరు ఫస్ట్ రానున్న కాలంలో అనేటువంటి పోటీలో వాళ్ళు ఉన్నారు. భారతదేశం రష్యాకు మిత్రుడు ఉన్న సంగతి భారతదేశం అమెరికాకు తెలుసు. కానీ గత 10 ఏళ్లుగా నెమ్మదిగా ఫ్రమ్ రష్యా టు అమెరికా షిఫ్ట్ అవుతా ఉన్నాం, టువర్డ్స్ అమెరికా షిఫ్ట్ అవుతా ఉన్నాం. కానీ మొన్న పాకిస్తాన్ ఘర్షణ జరగతోటి ఆ షిఫ్ట్ అనేది ఆగిపోయింది, షిఫ్టింగ్ అనేది ఆగిపోయింది. నమ్మకంగా మన మిత్రుడు లేదా మోడీ మిత్రుడు ఇక పాకిస్తాన్ వదిలేసి మనతోటి సపోర్టింగ్ ఉంటాడని అనుకున్నాం, అందరం భ్రమపడ్డాం 10 ఏళ్ల దాంట్లో. కానీ తీరా మన పాకిస్తాన్ ఘర్షణలో అసలు స్వరూపం బయటపడింది. అప్పటి నుంచి భారతదేశం కూడా ఉండాల్సినంత దూరంలో ఉంటుంది, అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏదేమైనా మన సావరెంట్ మనం రక్షించుకోవటానికి ఒక అధికార పార్టీకే బాధ్యత లేదు, ప్రతిపక్షాలకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి అన్ని రకాల వర్గాలు కూడా సావరెంట్ని కాపాడుకోవాలంటే దానికి ఒక పొలిటికల్ డెసిషన్సే కావు, దానికి కావాల్సినటువంటి టెక్నికల్ గ్రోత్ ఉండాలి, మన కాళ్ళ మీద మనం నిలబడేటువంటి గ్రోత్ ఉండాలి, ఎకానమీ సెల్ఫ్ సఫిషియెంట్ గ్రోత్ ఉండాలి. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ ఉంటేనే నిలబడగలుగుతాం. అవేవి లేకుండా కాళ్ళల బలం లేకుండా సొంతం నిలబడలేనట్టే ఎకానమీ స్ట్రాంగ్ లేకుండా ఇతర దేశాలను ఎదిరించి నిలబడే పరిస్థితి ఉండదు. అసలు మీరు చెప్పినటువంటి ఈ ఫ్యాక్టర్స్ గురించి ఏ రోజన్నా పాకిస్తాన్ కల్లో కూడా ఊహించి ఉండదేమో. ఎందుకంటే ఎంతసేపటికి ఉగ్రవాదం పెంచి పోషించాలి, ఇదే వాళ్ళ స్టాండ్. పాకిస్తాన్లో మూఢత్వం ఉంది. ఆ మూఢత్వం 60 ఏళ్ల నుంచి అదే మూఢత్వంలో కొనసాగింది. ఒక ఖదీర్ ఖాన్ ఆటమిక్ టెక్నాలజీని డెవలప్ చేయటం తప్ప మిగతా ఏ విషయంలోనూ పాకిస్తాన్ ముందుకు జరగలే. అట్నే స్టాండ్ స్టిల్ ఆ ఎకానమీ ఉంది. మనం కొంత గ్రో అయ్యాం. మనం సింగపూర్ తోటి లేకపోతే కొరియా, జపాన్ తోటి, చైనా తోటి పోల్చుకోలేం, కానీ మనం కొంత మోడర్నైజ్ అవుతున్నాం. అయితే మన దేశానికి ప్రథమ ప్రధానిగా నెహ్రూ దొరకటం అనేది మన అదృష్టం. ఎందుకంటే ఆయన అప్పటికే సోవియట్ యూనియన్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఫస్ట్ ప్లాన్లోనే అన్ని నీటి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసిండు. నాగార్జున సాగర్ కూడా 1955లోనే ప్రారంభోత్సవం చేసిండు. అట్లాగా రెండో ప్రణాళికలోనే అన్ని ఆర్ఈసీలు, ఇప్పుడు ఎన్ఐటీలు, ఆర్ఈసీలని ఐఐటీలని ప్రారంభించిండు. వితిన్ 51 ఎలక్షన్ జరిగినాయి. 56, 57 నాటికి ఉక్కు ఫ్యాక్టరీలు, నీటి ప్రాజెక్టులు, తర్వాత ఐఐటీలు, తర్వాత ఆర్ఈసీలు, ఇప్పుడు ఎన్ఐటీలు ఇవన్నీ ప్రారంభించేశారు వితిన్ 10 yearsలో. కాబట్టి ఈ మోడర్న్ బేసు అమెరికాకు లభించలేదు, అది పాకిస్తాన్కు లభించలేదు. ఈ మోడర్న్ బేస్ ఇప్పటికి కూడా పెద్ద కాంట్రిబ్యూషన్ ఉంది. ఇవాళ ఇండియాలో ఎక్స్పర్ట్స్ అంటే ఎవరి నుంచి ఉన్నారంటే ఐఐటి, ఎన్ఐటీల నుంచి అనుకుంటున్నారు. ఇట్లా మిగతా అన్ని ఇన్స్టిట్యూట్ల నుంచి కూడా అటువంటి కాంట్రిబ్యూషన్ కొనసాగుతూ ఉంది. దీన్ని మరింత మోడర్నైజ్ చేసి మరింత సైంటిఫిక్గా ముందుకు తీసుకుపోతేనే చైనా తోటి పోటీ పడగలం. కాబట్టి ఆధునిక దృక్పథం మొదటి ప్రధానమంత్రితో స్టార్ట్. ఇప్పుడు మోడీ కూడా పర్సనల్ వ్యక్తిగత సిద్ధాంతాలు ఎట్లనివ్వండి స్టార్టప్ ఉద్యమం స్టార్ట్ చేశాడుగా. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ టెక్నాలజికల్ గ్రోత్ కదా. కాబట్టి ఎవరైనా దీన్ని ఆశ్రయించాల్సిందే. ప్రొడక్టివిటీ ఎట్ట పెరుగుద్ది అంటే టెక్నాలజీ. ఇలాంటివన్నీ ఆలోచించకుండా దేశం ఆర్థిక అభివృద్ధి ఏ రకంగా ఏ దిశలో వెళ్తే మనం అభివృద్ధిలోకి వెళ్తామని ఆలోచించకుండా భారతదేశంపై పడి ఏడవడము ఈ రకంగా చేస్తే ఆ పాకిస్తాను ఎప్పటికీ బాగుపడుతుంది? ఏ రోజుకైనా కనీసము వాళ్ళ ఎకానమీ దారిలో పడడం కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా ఉండడం కావచ్చు, వాళ్ళ హెల్త్ పైన వాళ్ళు ఎక్కువగా నిధులు పెట్టి హెల్త్ రంగాన్ని అభివృద్ధి చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతాయా సార్ అసలు ఇన్ ఫ్యూచర్? అందుకే కదా ఇప్పుడు హైదరాబాద్కు గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎంత పేషెంట్లు వస్తారో పాకిస్తాన్ కూడా అంతమంది పేషెంట్లు వస్తారు ఆధునిక వైద్యం కొరకు. కాబట్టి ఖచ్చితంగా డిపెండెన్సీ పెరుగుద్ది. టెక్నాలజీ వీక్ అయితే డిపెండెన్సీ పెరుగుద్ది.
డిపెండెన్సీ పెరిగితే సావరింటికి పెద్దగా మీనింగ్ ఉండదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అలా డిఫెన్స్లో ఉండటానికి కారణం వెన్ యూ కంపేర్ విత్ అదర్ కంట్రీస్. దాదాపు 76 ఏళ్ళు స్వాతంత్రం వచ్చింది, మనతో పాటు మనతో వచ్చినటువంటి పాటు స్వాతంత్రం. కరెక్ట్. మరి ఈ పరిస్థితుల్లో అట్లాగే 75 ఏళ్ళు ఉన్నకానే ఉన్నదంటే కారణం ఇదే. కొంత మేరకు సింధు ప్రాంతంలో డెల్టాలో అగ్రికల్చర్ నేర్చుకున్నారు, వాళ్ళకు సరిపోయిన ఆహార ధాన్యాలు పండించుకుంటున్నారు. కానీ మిగతా సెక్టార్లన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ లేదు, పెద్ద కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్ లేదు, ఏదో మార్జినల్ ఇంప్రూవ్మెంట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దేశ ప్రజలు నష్టపడతారు. తర్వాత రెండోది, రిచ్ క్లాస్ అంతా ఎవరైతే పాకిస్తాన్ నుంచి గ్రో అయ్యారో, ఎవరైతే రిచ్ క్లాస్ అనుకున్నామో వాళ్ళంతా పోయి లండన్లో సెటిల్ అయ్యారు. కరెక్ట్. వాళ్ళ 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 వెల్త్ అంతా లండన్కు ప్రవాహం చేస్తుంది. దాంతో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ కూడా ఇటువంటి డిఫెన్స్లో ఉంది. అంటే ఒక దేశానికి సరైనటువంటి ఆర్థిక విధానాలు, విదేశాంగ విధానం లేకపోతే ఎంత పాతాళంలోకి పోతుందో పాకిస్తాన్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే ఒకటేసారి ఒక స్వాతంత్రం వచ్చినటువంటి భారత్, పాకిస్తాన్ రెండు కనుక కంపేర్ చేస్తే ఆస్మాన్ జమీన్ తేడా ఉంటుంది రెండింటికి. ఖచ్చితంగా, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ కూడా లేదుగా, ఎడ్యుకేషన్ కూడా లేదు. ఇప్పుడు పాకిస్తాన్లో చాలా మట్లు సైనిక తిరుగుబాట్లు వచ్చినాయి, సైనిక నియంత్రణలు పరిపాలన చేశారు. అట్లాగే బంగ్లాదేశ్లో కూడా 1-2 సార్లు జరిగింది, కానీ మన ఇండియాలో జరగలేదు. దానికి కారణం ఏమంటే రాజకీయాల కట్టుబడి వ్యవహరిస్తున్నాయి అన్ని రాజకీయ పక్షాలు కూడా. ప్రతిపక్షాల అధికార పార్టీ అనే తేడా లేకుండా డెమోక్రసీని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇతర నియంత్రణ పద్ధతుల్ని అలౌ చేయొద్దు. ఇది మిలిటరీ కూడా గమనిస్తూ ఉంది. ప్రజలు బలమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారని మిలిటరీ కూడా గమనిస్తుంది. కాబట్టి అన్నడు కూడా రాజకీయాల జోక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇది ఖచ్చితంగా మనకు ప్లస్ పాయింట్. అందుకని మన నుంచి విడిపోయిన బంగ్లాదేశ్కు, పాకిస్తాన్కు మనకున్న డిఫరెన్సే అది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మరింత డెమోక్రసీ ఉంది, కానీ ఈ డెమోక్రసీ ఎడిపోతుంది ఏమిటనేది మరొక చర్చ చేద్దాం. ఇప్పుడు అది అప్రస్తుతం. కానీ ఏదైనా హెల్దీ డెమోక్రసీ ఉంటే, అంటే ఇన్క్లూజివ్ డెమోక్రసీ ఉంటే ఇంకా మంచి హెల్దీగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే రిచ్ క్లాస్ చేతుల్నే పార్లమెంట్ సీట్లు, రిచ్ క్లాస్ చేతుల్నే ఎమ్మెల్యే సీట్లు, రిచ్ క్లాస్ చేతుల్నే ఉండటం, తర్వాత ఎకనామిక్ పవర్ కూడా వాళ్ళ చేతుల్నే ఉంటాం. ఇవన్నీ కూడా మనకు మన దేశానికి ఉన్నటువంటి డెమోక్రసీకి ఉన్నటువంటి బ్యాడ్ క్యారెక్టర్స్ అనుకోండి. కాబట్టి ఇంకా మనం హెల్దీయర్గా తయారు కావాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ విమర్శించేటప్పుడు. కరెక్ట్. ఉగ్రవాదానికి సంబంధించి కూడా, ఉగ్రవాదంపై భారత్ స్టాండ్స్ చూస్తేనేమో జీరో టాలరెన్స్. మన దగ్గర కూడా మనం సక్సెస్ఫుల్గా దీన్ని కంట్రోల్ చేయగలిగాం. బట్ పాక్ ఉగ్రవాదాన్ని ఒక స్టేట్ పాలసీగా తీసుకొని ముందుకెళ్తా ఉంది. సో ఎప్పుడైతే ఆ దేశం ఈ ఉగ్రవాదం పైన ఉక్కుపాదం మోపుతుందో అప్పుడే కాస్తైనా ఒక అడుగు అభివృద్ధిలో ముందుకు వెళ్తుందేమో పాకిస్తాన్. ఇప్పటికి కూడా ఉగ్రవాదుల మీద అప్పర్ హ్యాండ్ కాలేదు. ఎందుకంటే ఉగ్రవాదం మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు చనిపోయినటువంటి సైనిక అధికారులకు చేసినటువంటి లాంఛనాల్లో అధికారులు కూడా అవుపడ్డారు. కాబట్టి అంటే అర్థం ఏంటంటే మిలిటరీ సపోర్టెడ్ టెర్రరిస్టులు అనేగా. మిలిటరీ అధికారులు అటెండ్ అయ్యారంటే మిలిటరీ సపోర్టెడ్, మిలిటరీ ఆర్గనైజ్డ్ టెర్రరిస్టులు, అంటే స్టేట్ టెర్రరిస్టులు, స్టేట్ ఆర్గనైజ్డ్ టెర్రరిస్టులు. స్టేటే టెర్రరిస్టులను ఆర్గనైజ్ చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని విడబడి వ్యవహరించడం అనేటువంటిది మామూలు విషయం కాదు. పవర్ఫుల్ మ్యాన్ అనుకున్నాం ఇమ్రాన్ ఖాన్, కానీ అధికారం చలాయించి వచ్చేటప్పుడు వాళ్ళని అడగలేదు, కానీ వచ్చిన తర్వాత నిలదొక్కుకోవడానికి వాళ్ళతోటి సాఫ్ట్ రిలేషన్స్కు ప్రయత్నం చేసింది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇదే పరిస్థితి అప్పర్ హ్యాండ్ అయితే ఎక్కడైనా అదే రిజల్ట్ వస్తుంది. ఉదాహరణకు పంజాబ్లో భింద్రన్వాలే ఉగ్రవాదం వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు వాటికి సరెండర్ అవుతూ వాటికి దువ్వుతూ మెలిగినాయి. పంజాబ్లో ఉగ్రవాదానికి 1-2 కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకంగా పోరాడి చెరొక 300 మందిని, కార్యకర్తల్ని మర్డర్ చేశారు వాళ్ళు ఉగ్రవాదులు. ఆనాడు స్ట్రాంగ్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైలెంట్ అయింది పంజాబ్లో. అసలు ముఠా వచ్చింది అక్కడి నుంచి. జైల్ సింగ్, దర్బార్ సింగ్ మధ్య ముఠాతత్వం పెరిగి గవర్నమెంట్ వీకెన్ అయ్యి, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో భింద్రన్వాలని ప్రచారాన్ని తిప్పుకొని అతన్ని ఒక పవర్ఫుల్ లీడర్గా తయారు చేస్తే అతను ఏకమై కూర్చుంటే దరిదాపు 20 ఏళ్ళు పంజాబ్ కునారిల్లిపోయింది ఉగ్రవాదంతో. కాబట్టి ఎక్కడైనా ఉగ్రవాదం అప్పర్ హ్యాండ్ అయితే ఈ రాజకీయ నాయకులు లోపాయకారిగా ఒప్పందాలు చేసుకుంటూ వాళ్ళకు అనుగుణంగా మళ్ళీతారు. ఇప్పుడు పాకిస్తాన్ దేశమే ఆ స్థితిలో ఉంది. మన దగ్గర అక్కడక్కడ సంఘటనలు జరుగుతుంటాయి.
అవును. అసలు ఈ డిప్లొమాటిక్ గేమ్స్తో పాకిస్తాన్ ఎప్పటికైనా బాగుపడుతుందంటారా? ఈ ఉగ్రవాద ముద్రను తొలగించుకోకుండా ఇలాంటి మాటలతో ప్రపంచ స్థాయిలో తన ప్రతిష్టను ఇంకా దిగజార్చుకుంటా ఉందేమో. దానికి ఇప్పుడు ప్రతిష్ట ఏం లేదండి. పాకిస్తాన్కి పెద్ద ప్రతిష్ట ఏం లేదు. ఉమ్, ఎందుకంటే ఇంటర్నల్గా డెమోక్రసీ లేదు, తర్వాత మతతత్వం డామినెన్స్ ఉంది, ఉమ్, ఉగ్రవాదం డామినెన్స్ ఉంది, మోడర్న్ సొసైటీ కాదు, దాన్ని మలుచుకోలేకపోతుర్రు. ఉమ్, ఇటువంటి పరిస్థితుల్లో రెస్పెక్టబిలిటీ ఎట్లా వస్తుందండి? అంతేలేండి. మనం చూస్తుంటాంగా, మనం క్రికెట్ టీంకు రేటింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం? ఉమ్, ఎవరు ఎక్కువ ఎన్నిసార్లు గెలిచిన దాన్ని బట్టి రేటింగ్ ఉంటుంది. అవును. అట్లాగే ట్రాక్ రికార్డ్. ఒక దేశం యొక్క ఒక దేశం యొక్క జీడిపి, ఒక దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఒక దేశం యొక్క ఇన్క్లూజివ్ డెమోక్రసీ, ఒక దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఇవన్నీ అంటే ఇంటర్నేషనల్ రెస్పెక్టబిలిటీ ఉంటుంది. పాకిస్తాన్లో అవేమి లేవు. ఎస్ సార్. కాబట్టి తర్వాత ఎన్నుకున్న వాళ్ళని చంపేయటం, అట్లా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ రెస్పెక్టబిలిటీ ఏది ఉండదు. దానికి ఒక ఎగ్జాంపుల్ అంటే, ఎవరైనా పాకిస్తాన్ పోయి క్రికెట్ ఆడాలంటే మేమేమో అంటున్నారు ఈ వివిధ దేశాల టీములు. అవును. అది చాలదా వాళ్ళకి అవమానం? ఉమ్, కాబట్టి అందుకని వాళ్ళు రెస్పెక్టబిలిటీ కోరుకోవటమే దండగ. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు.